ఇల్లు అరువులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు అరువులైన పేదలకు ఇంటి స్థలాలు అరువులైన పేదలకు ఇంటి స్థలాలు అరువులైన పేదలకు ఇంటి స్థలాలు చేయండి ఆలరుండి ఆరుగుంటకు పాదయాత్రను చేయండి ఆలరుండి ఆరుగుంటకు పాదయాత్రను ఇవ్వాలి అరువులైన పేదలకు ఇంటి స్థలాలు ఇందురమ్మ ఇల్లు లొల్లి పుట్టినాది ఉయ్యాలో మా బతుకు మారల ఉయ్యాలో మా పడ నీరల ఉయ్యాలో ఉయ్యాలో లొల్లి పెడదాము ఉయ్యాలో అయ్యో ఇల్లు వచ్చే వరకు ఉయ్యాలో లొల్లి పెడదాము ఉయ్యాలో. పార్టీ సిపిఐ ఆలేరు మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆలేరు నుండి యారిగుట్ట వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర ఉద్దేశం ఆలేరు మండల పరిధిలో ఆలేరు టౌన్లో అరువులైన పేదలు నిరుపేదలు ఇంటి స్థలాలు లేకుండా ఇందిరమ్మ ఇల్లు కావాలని అనేక సంవత్సరాల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పాలకులు వివరించుకున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇదే సందర్భంగా ఈనాడు ఆలేరు నుండి యారిగుట్ట వరకు గౌరవనీయులు పెద్దలు బీలైలే గారు, స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ ఇప్పు బీలైలన్నింటి గారి వరకు ఈ కాలినడకతోటి ఈ యొక్క మెమరణ కాపీ తీసుకొని వందల మంది మహిళలతోటి పాదయాత్ర జరుగుతూ ఉంది. ఆలేరు మండలం కొలనిపాకలో, అదేవిధంగా కొల్లూరులో, శ్రీనివాసపురంలో, ఆలేరు టౌన్లో ఇంకా అనేక గ్రామాలల్లో అరువులైన పేదలు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, ఇంటి స్థలాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు కావాలంటా ఉన్నారు. ఇల్లు స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ శాసనసభ్యుడు గౌరవనీయులు బీలైల మీద మాకు నమ్మకం ఉంది, బీలైలన్న మీద నమ్మకం ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నం జరుపుతామని చెప్తా ఉన్నాడు. అయినా అన్న ఇది వ్యతిరేకత కాదు, అయినా మీ ఇంటి దగ్గరికి వస్తాం, ఈ యొక్క అరువులైన పేదలను చూపెడతాం, ఈ అరువులైన పేదల లిస్టు మీకు ఇస్తాం. ఈ లిస్టును రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర పంపించాలి, ఇక్కడున్న కలెక్టర్ పంపించాలి, ఇక్కడున్న మంత్రులు పంపించాలి. ఈ అరువులైన పేదలను ఆదుకోవాలని సిపిఐ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కామ్రేడ్ చెక్క వెంకటేష్ గా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ఏదేమైనా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసి అనేక మాటలు చెప్పి డబుల్ బెడ్రూములు ఇస్తామని చెప్పిండు, 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు. ఏది ఇవ్వకుండా కాలయాపన చేసుకొని మాటలు చెప్పి పూట కట్టుకొని 10 సంవత్సరాలు ఈ తెలంగాణలో ఏలిన ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిండు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం అంటుండ్రు, ఇంటింటి సౌభాగ్యం అంటుండ్రు. ఇందిరమ్మ రాజ్యంలో అందరు కూడా న్యాయం జరుగుతా అంటుండ్రు. ఈ న్యాయం జరపాలి అని సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టి యారిగుట్ట వరకు ఎండలు ఎండగొట్టినా, మాడిపోయినా, కాళ్ళకు పొక్కులు వచ్చినా, అలసిపోయినా, చెమటలు వచ్చినా ఈ పాదయాత్రను ఖచ్చితంగా యారిగుట్ట బీలైలన్న ఇంటి దగ్గరికి, ఎమ్మెల్యే ఇంటి దగ్గర తీసుకుపోయి ఆయనకు మెమరణ కాపిస్తామని సందర్భంగా కోరుతూ అనేక గ్రామాల నుండి వచ్చారు. కొలనిపాక, కొల్లూరు, శ్రీనివాసపురం, ఆలేరు ఇంకా అనేక గ్రామాల నుంచే నా ఆడబిడ్డలు, నా ఆడతల్లులు వచ్చారు. వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేంత వరకు ఈ ఎర్ర జెండా పక్షాన ఉంటాం, పోరాటం చేసి ఇండ్లు సాధించుకుంటామని సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కనకయ్య గారు, ఓదయ గారు, ఇక్కడ నీలమ్మ గారు, సరళ గారు, భవాని గారు, సంతోష్ గారు, పేరు పేరున పూలమ్మ, నాగమ్మ, పేరు పేరున వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ పాదయాత్ర గుట్ట చేరుకునేంత వరకు అలసిపోకుండా మన కాయిదాలు అక్కడ ఉంటే ఇచ్చేంత వరకు మన కొనసాగాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామెన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.